హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ బ్రో. మనం ఒక వీడియో అప్లోడ్ చేయకపోతే మనకు వచ్చేది టెన్షన్, కొంచెం లేట్ అయితే ఇరిటేషన్. అదే స్క్రిప్ట్ కనుక టైంకి రాకపోతే మైండ్ అంతా బ్లాక్. చిన్న చిన్న విషయాలకి మనం హాఫ్ లైఫ్ని వేస్ట్ చేస్తున్నామని మీకు తెలుసా? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యూ. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నా. లెట్స్ టాక్ రియల్. బిఫోర్ వీ జంప్ ఇన్, మన ఛానల్ చాలా చిన్నది. వీఆర్ క్లోజ్ టు 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాం. దీన్ని అయితే చాలా త్వరగా 1000 చేయాలి. అండ్ మీ హెల్ప్ ఉంటే చాలా ఈజీగా అవుద్ది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను క్యాల్కులేట్ చేసుకున్న చిన్న చిన్న ఇరిటేషన్స్కి నా డేలో ఎంత టైం వేస్ట్ అవుతుందా అని. రిజల్ట్స్ మాత్రం చాలా షాకింగ్గా ఉన్నాయి. ఫోన్ నోటిఫికేషన్లు, ట్రాఫిక్ జామ్లు, స్లో ఇంటర్నెట్ అండ్ లేట్ రిప్లైస్, ఇవన్నీ కూడా మన డేలో 5 మినిట్ ఫ్రస్ట్రేషన్కి లీడ్ చేస్తాయి. అండ్ రోజులో 2-3 అవర్స్ ఇలానే పోతున్నాయి. మొత్తం లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి 1000 గంటల కంటే ఎక్కువే. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను కూడా ఒక టైంలో ఇదే కైండ్ ఆఫ్ యాంగ్జైటీ చాలా ఫేస్ చేస్తా. దానికోసం చాలా థెరపీ తీసుకున్నా. అండ్ రోజులో మీరు తీసుకునే లాట్ ఆఫ్ స్ట్రెస్ అంతా కూడా చాలా చిన్న చిన్న విషయాలకే, దట్ టు ఫర్ మేనేజబుల్ థింగ్స్. లెట్స్ డీప్ డ్రైవ్ ఇంటూ స్మాల్ స్టఫ్ ట్రాప్. లెట్స్ స్టార్ట్ విత్ మోడర్న్ కష్టాలు. ముందైతే మోడర్న్ కష్టాల గురించి మాట్లాడుకుందాం. ఫోన్లో బ్యాటరీ 20% వస్తే ప్యానిక్ మోడ్ స్టార్ట్ అవుతుంది. వైఫైస్లో అయితే ఫుల్ మూడ్ ఆఫ్. యాప్ కనుక క్రాష్ అయితే డే అంతా పాడైపోయినట్టే ఫీలింగ్. ట్రాఫిక్లో 5 మినిట్స్ డిలే అయితే ఓవర్ రియాక్షన్. ఒక్కసారి బ్రేక్ వేస్తే వెనకలోడు హార్న్ కొట్టాల్సిందే. బస్సు ఎక్కిన ఫ్రస్ట్రేషన్, ఆటో ఎక్కిన ఫ్రస్ట్రేషన్. లిఫ్ట్ కోసం వెయిట్ చేయడం కూడా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఒక మెసేజ్ ఒక 2 నిమిషాలు లేట్గా రిప్లై వస్తే మూడ్ మొత్తం స్పాయిల్. స్టోరీకి వ్యూస్ తక్కువ వచ్చిన డిసప్పాయింట్మెంట్, కామెంట్స్లో నెగిటివిటీ వచ్చినా ఫుల్ డే అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ ఎగ్జాంపుల్స్ నేను కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే, లాస్ట్ వీక్ నేను వీడియో ఎడిట్ చేసిన, సిస్టమ్ హ్యాంగ్ అయింది. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ ఇరిటేటింగ్. నేను 6:30కి వీడియో అప్లోడ్ చేయడం అనేది నా షెడ్యూల్. కానీ ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఆ 10 నిమిషాలు ఎంతమంది చూసేస్తారంటారు ఆ వీడియో? అదే ఒక 10 నిమిషాలు లేట్ అయితే చూడడం మానేస్తారా? లెట్స్ టాక్ విత్ వన్ మోర్ పర్సనల్ స్టోరీ. మనం బయటకు వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అండ్ పీపుల్ టాక్ లౌడ్ అరౌండ్ అస్. మనకు అది కొంచెం ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది. బట్ తర్వాత రియలైజ్ అవ్వండి, వాళ్ళకి డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. మేబీ వాళ్ళకి వినిపించకపోవచ్చు. సో దే షుడ్ టాక్ లౌడ్. ఇక్కడ 2 నిమిషాలు వెయిట్ చేస్తే పని అయిపోతుంది. బట్ 30 మినిట్స్ ఫ్రస్ట్రేట్ అవుతాం. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. నేను చెప్పేది ఏంటంటే, చిన్న చిన్న విషయాలకి ఫ్రస్ట్రేషన్ చూపిస్తే మీ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. చిన్న చిన్న విషయాలకి ఎనర్జీ వేస్ట్ అయితే పెద్ద పెద్ద విషయాలకి ఇంకేం మిగులుద్ది? ఇదంతా కూడా ఫిలాసఫీ అయితే కాదు, ఇట్స్ జస్ట్ మ్యాథ్. లెట్స్ టాక్ అబౌట్ సైన్స్ బిహైండ్ అవర్ రియాక్షన్స్. డోపమైన్ ప్రోగ్రామింగ్. బ్రెయిన్ లో ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ లూప్. సోషల్ మీడియా మనల్ని బాగా ట్రైన్ చేసింది. ఎలా అంటే ఫాస్ట్ గా లైక్స్ రావాలి, వ్యూస్ రావాలి, రిప్లైస్ కూడా రావాలన్నట్టు. బట్ రియల్ లైఫ్ అంత ఫాస్ట్ ఉండదు కదా. టు బి కంపేర్, మన యాన్సిస్టర్స్ కి లైఫ్ డేంజర్ థ్రెట్స్ మాత్రమే చిన్న చిన్న థ్రెట్స్. కానీ మనకి చిన్న నోటిఫికేషన్ సౌండ్ కూడా అంతే పానిక్ రెస్పాన్స్. సైంటిస్ట్ సేమ్ ప్రూవ్ చేశారంటే, మన స్మాల్ ఇరిటేషన్ మన మైండ్ లో 20-30 మినిట్స్ ఉంటుందంట. ఈవెన్ మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినా సరే. మనం స్వైప్ చేస్తాం నిమిషానికి 100 వీడియోలు, కానీ లైఫ్ లో 1% రిజల్ట్ కూడా నెలలు కష్టపడాలి. దాన్నే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. జస్ట్ మార్నింగ్ లేవగానే చిన్న చిన్న ఇరిటేషన్స్ వల్ల మీ డే మొత్తం పాడైపోతుంది. దాన్ని అయితే చాలా త్వరగా రియలైజ్ అవ్వండి. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ దీనివల్ల వచ్చే రియల్ డ్యామేజ్ ఏంటో చూద్దామా? ఎనర్జీ డ్రైనింగ్. ఓవర్ థింకింగ్ చాలా మెంటల్ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని కూడా మీ రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అయిపోతాయి. ఈ ఇరిటేషన్ లో వేస్ట్ చేసిన టైం ని ఏదైనా క్రియేషన్ కి వాడుకుంటే చాలా బెనిఫిట్స్. నేను నోటీస్ చేసా, బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు తీసిన వీడియోస్ డెఫినెట్ గా బోరింగ్ గా ఉంటాయి. ఒక మంత్ కంప్లీట్ గా ట్రాక్ చేసా, మూడ్ ఎలా ఉంది, నా క్వాలిటీ ఎలా ఉందని. చిన్న చిన్న ఇరిటేషన్స్ ఉన్న రోజు కెమెరా చూసినాను, ఊరికనే చదివేసినట్టు ఉంటుంది. అండ్ డొమినో ఎఫెక్ట్. మార్నింగ్ అలారం లేట్, సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం. ట్రాఫిక్ లో టెన్షన్, ఆఫీస్ లో మూడ్ ఆఫ్, ఈవినింగ్ ఫ్యామిలీ డిస్టర్బ్. ఇదంతా కూడా ఒక చైన్ యాక్షన్ లో లేదా? పొద్దున్నే పాడైన ఒక చిన్న మూడ్ వల్ల మొత్తం డే అంతా పాడైపోతుంది. అండ్ లెట్స్ టాక్ రియల్ బ్రో. ఒక వీడియో అప్లోడ్ చేయకపోతే టెన్షన్ పడడం, అది వీడియో క్వాలిటీ కన్నా వేస్ట్ కదా. వ్యూవర్స్ కి అయితే డెఫినెట్ గా క్వాలిటీ కావాలి, టైమింగ్ అస్సలు కాదు. అండ్ దిస్ ఇస్ స్టాటిస్టికల్ రియాలిటీ. ఒక మనిషి రోజుకి 35 టైమ్స్ చిన్న చిన్న ఇరిటేషన్స్ లో ఉంటాడంట. దట్స్ అరౌండ్ 12,775 మైక్రో స్ట్రెసెస్ పర్ ఇయర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన బ్రెయిన్ నెగిటివిటీకి చాలా అట్రాక్ట్ అవుతుంది. లెట్స్ సే ఒక వీడియో కింద 100 పాజిటివ్ కామెంట్లు ఒక నెగిటివ్ కామెంట్ ఉంటే చాలు, అందరూ ఆ నెగిటివ్ కామెంట్ని హైప్ చేస్తారు. అండ్ స్ట్రెస్ కోసం నా దగ్గర ఉన్న సొల్యూషన్ ద కామ్ సిస్టమ్. అంటే ఏం చేయాలంటే CALM, కామ్ సిస్టమ్. C అంటే క్యాచ్ ద ట్రిగర్. మీ ఇరిటేషన్ స్టార్ట్ అవుతున్న మూమెంట్ని మీరే ఐడెంటిఫై చేయండి. బాడీలో టెన్షన్ ఫీల్ అవుద్ది, బ్రెయిన్లో ఇరిటేషన్ లా వస్తుంది. ఆ మూమెంట్ని మీరు క్యాచ్ చేశారంటే అది రాకుండా మీరు ఆపుకోవడానికి చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. A ఫర్ యాక్సెప్ట్ ఆర్ యాక్ట్. నాట్ ఎవ్రీ ప్లాన్ విల్ ఎగ్జిక్యూట్ ఆన్ టైమ్. నేను సొంతంగా ఒక మంత్ర అయితే క్రియేట్ చేసుకున్నాను. డిలేడ్ అంటే డిస్టర్బ్డ్ కాదు, డిస్టర్బ్డ్ అంటే డిస్ట్రాయిడ్ కాదు. L ఫర్ లెట్ గో టెక్నిక్. 2 మినిట్ రూల్. ఏ ఇరిటేషన్ అయినా 2 మినిట్స్ మించి ఎక్కువ అయితే స్పెండ్ చేయొద్దు. ఆఫ్టర్ దట్ 2 మినిట్స్ అయిపోగానే మీరు మీ సొల్యూషన్ మోడ్లోకి వచ్చేయాలి. అండ్ M ఫర్ మూవ్ ఫార్వర్డ్. సిస్టమ్ హ్యాంగ్ అయినా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, 2 మినిట్ వాక్ చేయండి, లేకపోతే ప్యారలల్గా వేరే పని ఉంటే చూసుకోండి, అండ్ కమ్ బ్యాక్, ఇట్ విల్ బి ఆటోమేటికలీ ఫిక్స్డ్. అండ్ మనం చేయాల్సిన డైలీ ప్రాక్టీసెస్. డిజిటల్ బౌండరీస్ ని డెఫినెట్ గా సెట్ చేయండి. మనం ఏ కాన్సెప్ట్ తీసుకుని డిజిటల్ బౌండరీ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో నోటిఫికేషన్స్ స్ట్రాటజిక్ గా మ్యూట్ చేసేయండి. ఏ యాప్స్ కి అవసరమో అవే ఉంచండి, వేరే వాటివి మనకు అక్కర్లేదు. అండ్ మేక్ సమ్ రూల్స్. ఫోన్ ఈ రూమ్ లోనే వాడాలి, ఈ రూమ్ లో వాడద్దు అన్నట్టు. చెక్ యువర్
యువర్ పర్స్పెక్టివ్స్. ఈ ఇరిటేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది, అండ్ వై ఇట్ స్టార్టెడ్ అని. అండ్ ఎనర్జీ రీడైరెక్షన్. ఇరిటేషన్ ఎనర్జీని క్రియేటివ్ ఎనర్జీగా డెఫినెట్గా మార్చేయాలి. వర్కౌట్ చేయండి అండ్ క్రియేట్ చేయండి. లెట్స్ బ్రేక్ త్రూ ద మూమెంట్. నేను రియలైజ్ అయ్యా, ఈ ఇరిటేషన్ వల్ల మనం యాక్చువల్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం మానేసి కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం. లెట్స్ టాక్ అబౌట్ కామన్ స్ట్రగుల్స్ అండ్ సొల్యూషన్. ఇఫ్ యూ టాక్ ఫ్యూ థింగ్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు కూడా ఎమర్జెన్సీకి అర్జెన్సీకి డిఫరెన్స్ తెలియాలి. అంటే హెల్త్ ఇష్యూ అంటే ఎమర్జెన్సీ, వీడియో లేట్ అప్లోడ్ అనేది అర్జెన్సీ. ఇంకొకటి మన యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలి. యాంగర్ అనేది డెఫినెట్గా అందరికీ ఒక ఆటోమేటిక్ రియాక్షనే, కానీ దాన్ని మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తున్నారు అనేది మాత్రం మీ కంట్రోల్లో డెఫినెట్గా ఉంటుంది. రియాక్ట్ అవ్వడం డెఫినెట్లీ న్యాచురల్ అండ్ డ్యూరేషన్ షుడ్ బి కంట్రోల్డ్. పెర్ఫెక్షనిజం అండ్ పీస్ పారాడాక్స్. అదర్స్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్. పర్ఫెక్ట్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే మైండ్ ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి. ఆడియన్స్కి 80% పర్ఫెక్ట్ కంటెంట్ ఈస్ బెటర్ దాన్ 100% పర్ఫెక్ట్ కంటెంట్ దట్స్ నెవర్ పబ్లిష్డ్. వీ షుడ్ ఆల్వేస్ ప్రాక్టీస్ దిస్ టూల్స్. 5 4 3 2 1 గ్రౌండింగ్ రూల్. మనం ఏదైనా 5 వస్తువులను చూస్తే 4 ఇట్లని ముట్టుకోగలం, 3 ఇట్లని వినగలం, 2 ఇట్లని స్మెల్ చేయగలం అండ్ ఒక్కదాన్ని మాత్రమే టేస్ట్ చేయగలం. అండ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మీరు నిజంగానే ఓవర్ రియాక్ట్ అవుతున్నారా అని. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, లెట్స్ టాక్ ద బిగ్గర్ ట్రూత్. సక్సెస్ అంటే స్ట్రెస్ లేకుండా బిగ్గర్ గోల్స్ అచీవ్ చేయడం మాత్రమే. స్ట్రెస్తో మీ గోల్స్ని చేస్ చేయడం కాదు. మన పీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా మనకు రోజు ఒక టాస్క్ లానే ఫీల్ అవ్వండి, కానీ ప్రెషర్ ఫీల్ అవ్వద్దు. అండ్ కామ్నెస్ ఈజ్ ఆల్వేస్ స్కిల్, ఇట్స్ నాట్ అ గిఫ్ట్. అది గాడ్ గివెన్ కాదు, పుట్టినప్పుడే రాదు. ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఎవ్రీడే. అండ్ చలో గైస్, ఈరోజు ఇరిటేషన్ వచ్చే ఒక సినారియోని పట్టుకొని దాన్ని సాల్వ్ చేయడానికి చూడండి. అండ్ వీక్లీ చెక్ చేయండి. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ మీరు ఒక 3 ట్రిగర్స్ అన్న తగ్గించుకోండి. అండ్ ఈ మంత్లో మీ పీస్ని కంట్రోల్ చేయడానికి ఒక హ్యాబిట్ని అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ నేను కూడా ఖచ్చితంగా అడ్మిట్ చేయాలి, ఐఎమ్ నాట్ అట్ ఆల్ పర్ఫెక్ట్ ఎట్ దిస్. లాస్ట్ వీక్ కూడా చిన్న విషయానికి నేను కూడా ఇరిటేట్ అయ్యాను. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఐ రికాగ్నైజ్డ్ ఇట్ ఎర్లియర్ అండ్ బౌన్స్డ్ బ్యాక్ క్వికర్. అండ్ గైస్, ఇఫ్ యూ ఆర్ ఆల్సో హ్యావింగ్ సిమిలర్ ఇష్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనందరం కలిసి ఫిక్స్ చేసుకుందాం. కామెంట్స్లో షేర్ చేయండి ఏ విషయాలు మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేస్తాయనేది. అండ్ దిస్ ఛానల్ ట్రావెన్, మన స్ట్రగుల్స్, మన సొల్యూషన్స్, నో ఫేక్ టాక్స్ అండ్ ఓన్లీ రియల్ జర్నీస్. రిమెంబర్, పీస్ ఈజ్ ఆల్వేస్ వాల్యుబుల్ దాన్ యువర్ పేస్. ప్రొటెక్ట్ ఇట్. మన ఛానల్ ఇంకా చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటే చాలా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.